సృష్టికర్తకు ఒక భరోసాగా నీవు ఉండగలిగావా? నిన్ను బట్టి ఉన్నాళ్లే నా కుమారుడు అని ఆనందపడగలడా? ఇది ఈరోజు వర్తమానం. సృష్టికర్తకు ఆ తృప్తి ఉందా? ఉందిలే నా కుమార్తె, ఉన్నాళ్లే నా కుమారుడు, ఆ గ్రామానికి, ఆ కుటుంబానికి, ఆ బంధువర్గానికి, ఆ సమాజానికి, ఆ పట్టణానికి, ఆ జిల్లాకి, ఆ రాష్ట్రానికి దీపం వంటి నా కుమార్తె ఉన్నది, దీపం లాంటి నా కుమారుడు ఉన్నాడు అని దేవుడు అనుకోనగలిగే స్థితిలో నువ్వు ఉన్నావా? భక్తి చేస్తున్నావా? అంతంత మాత్రం వాళ్ళని అంటాడా? బాగా డబ్బున్న వాళ్ళని అంటాడా? పెద్ద కులం వాళ్ళని అంటాడా? డబ్బులు గొప్ప, కులం గొప్ప, పర్సనాలిటీ గొప్ప, దేవుడికి గొప్ప? అదంతా చెత్త. దాన్ని బట్టి అనడో ఉన్నాళ్లే అని. అదిగో లెగిస్తే పోయి ఆ గొర్రెల్ని కొండల్లో దోలి గాఢాంధకారపు లోయలలో నేను సంచరించిన ఏమొచ్చిందిరా? పాటలో ఆరాధన పిచ్చి. ఏం పిచ్చి? ఎవరు పిచ్చి? ఏసై పిచ్చి. ఆ గొర్రెలు తోలుతాడు అక్కడ, ఆ పనిలో ఉంటాడు. ఎక్కడున్నా అదే పిచ్చి. ఏం పిచ్చి? తంత్రి వైద్యం తీసుకొని యెహోవా నా కాపరి, నాకు లేమి వాక్య పచ్చికలో ఆకలి తీర్చెను, ఆత్మజలముతో దప్పిక తీర్చెను, నా ప్రాణమునకు సేద తీర్చెను, నీతి మార్గములో నడిపించెను, యెహోవా నా కాపరి, యేసయ్య నా ఊపిరి. తండ్రి, ఎవరు ఆ కొండలో తిరుగుతున్నాడే ఆ పిల్లోడు? వాడా? ఆ తంత్రి వైద్యం తీసుకొని ఏదో పాటలు పాడుకుంటూ ఆ పిల్లోడు ఆ కొండల్లో ఆ గొర్రెలు తోలుకుంటూ తిరుగుతున్నాడు. గొర్రెలు తోలుకుంటూ తిరుగుతున్నాడు పిల్లోడు అంటున్నారా? ఇశ్రాయేలు మీద రాజురా. ఇశ్రాయేలు దేవుని ప్రజ అయితే ఆ ప్రజలందరి మీద రాజురా. ఏమంత పర్సనాలిటీ కనపడట్లేదే, ఏమంత గనుడుగా కనపడట్లేదే. కనపడరా? దీనుడురా, దీనుల దేవుణ్ణిరా. నేను దీనుల దేవుణ్ణిరా. తన్ను తాను తృణీకరించుకొని నేను ఎంతటి వాడిని అనుకునేవాడి దేవుణ్ణిరా నేను. అదిగో చూడుపో, బాగా డబ్బున్నోడా, లేకపోతే పర్సనాలిటీ ఉన్నోడా, పెద్ద కులమోడా, చిన్న కులమోడా కాదు, నా భక్తుడురా సమాజాన్ని ప్రభావితం చేసేది. నా భక్తురా, నన్ను ప్రేమించువారు. సమస్తమా, నా ప్రాణమా, నా అంతరంగమా, నాలో ఉన్న నా సమస్తమా, యెహోవా చేసిన ఉపకారములలో దేనిని మరువక కొనియాడుమా. యెహోవా చేసిన ఉపకారములలో దేనిని మరువక కొనియాడుమా.
ఏం పెద్ద తెలివిగల్లోలా లేడు, ఒట్టి పిచ్చోళ్ళలాగా ఉన్నాడు. పద్దాకలు తీసుకొని ఆ తంత్రి వాయిద్యం తీసుకుని పాటలు పాడుకుంటా పదే పనిలో ఉన్నాడు. మరి ఎట్లా తండ్రి? అట్లాంటోడే కదరా మనకు కావాల్సింది. భక్తుడే కదరా భక్తుల్ని తయారు చేసేది. ఆరాధకుడే కదరా నా ఆత్మీయతను ప్రజలకు నేర్పేది. ఆరాధకుడే కదా. నాకున్నాడు అని నిన్ను గూర్చి చెప్పుకునేటట్టు నువ్వు ఉన్నావా? పెద్ద సదవరి, బాగా సౌండు, పెద్ద కులం, ఈ అన్నీ తీసి దెబ్బలో కొడతాడు ఆయన. అబ్బో పెద్ద సదవరి, నీ చదువు తీసుకెళ్ళి ఆడబడే. ఇక్కడ చదువులు, పెద్ద చదువులు, లేకపోతే ఫుల్ సౌండ్లు, లేకపోతే అగ్రకులాలు, లేకపోతే గొప్ప వంశాలు, ఏ నహీ దేఖ్తే హే, क्या देखते हैं? ये नहीं देखते हैं, देखते नहीं. భక్తులను వెతుక్కుంటాడు, ఆరాధకులను వెతుక్కుంటాడు, ఆత్మీయులను దేవులాడుకుంటాడు. వాళ్ళు అడవుల్లో ఉన్న, కొండల్లో ఉన్న, కోణాల్లో ఉన్న, గుట్టల్లో ఉన్న, చెట్టల్లో ఉన్న, గుడిసెలో బతుకుతున్నా, ఊడిగం చేస్తున్నా సరే, అదుగదుగదుగదుగో అంటాడు నా దాసుడు, అదుగో అంటాడు నా దాసురాలు, అదిగో అక్కడ ఉంది చూడు అంటాడు. బా, దేవుడి చేత అలా పిలువబడిన జన్మ ఎంత ధన్యం. ఈరోజు మనం ఏ మెట్లో ఉన్నాం? మనల్ని బట్టి దేవుడు భరోసా చెందే స్థితిలో మనం ఉన్నామా? దేవుడు అనుకోవాలి, ఉన్నారు సత్య సంబంధులు ఉన్నారు, నా పిల్లలు ఉన్నారు, రోషం గల వారు ఉన్నారు, నా కోసం భారం కలిగిన వారు ఉన్నారు, నశించిపోతున్న ఆత్మలను చూసి శత్రువుకి వాటిని అప్పచెప్పకుండా ఆత్మల రక్షణ కోసం పోరాడే రోషము కలిగిన పరాక్రమవంతులు నా పిల్లలు ఉన్నారు. 318 మంది నలుగురు రాజులను తరిమారంటే వీళ్ళు ఎలా తరుముతారో తండ్రి అంటే అబ్రహాం ఉన్నాడు అని జనం అనుకున్నారు. వాళ్ళు అనుకున్నారు మన నాయకుడు సామాన్యుడు కాదు. నాకు ఆ కృపను ఇచ్చాడు దేవుడు, ధన్యుడిని. నేను చాలాసార్లు దేవుని కృతజ్ఞతలు చెప్పుకున్నా. ఆ మీటింగ్స్లో అంతమంది కలిసి పనిచేస్తా వాళ్ళిద్దరిని గుర్తు చేసుకుంటారు. నంబర్ 1 దేవుణ్ణి, నంబర్ 2 ముందు ఎవరున్నారు? అన్న 8 కిలోమీటర్లు, ఊరికి 8 కిలోమీటర్లు అడవిలో తీసుకెళ్తున్నావు, ఎవరు వస్తారన్న అడిగి అన్నలా ఒక్కడు కూడా. ఒకవేళ అనుకుంటే మనసులో అనుకున్నారేమో, కానీ వాళ్ళకి 2 తెలుసు. ఒకటి దేవుడు తెలుసు, రెండవది ఆయన నాకు తోడై ఉన్నాడని నన్ను ఎరుగుదురు, నాకు తోడై ఉన్న దేవుని ఎరుగుదురు. అరే అన్నపోతున్నాడు రా, అది అడవి కానీ పొలం కానీ వాగు కానీ వంక కానీ, అన్నపోతున్నాడు రా, పదం పండి, ఆయనే ఉన్నాడు. వ్యూహరచన ఎలా చేయాలో దేవుడు ఆయన జ్ఞానం ఇస్తాడు, అన్న ఉన్నాడు పండి అని పిచ్చోళ్ళ దాకా నా వెంటబడి వచ్చారు. రండి జెండా నిలబెడదామంటే వచ్చి జెండా నిలబెట్టారు. ఏందన్న ఇది, ఏందన్న ఈ సౌళ్ళు ఈ పొలాల మీదగా తీసుకొచ్చి, ఏంది ఇది, ఎవరన్నీ ఎక్కడికి వచ్చేదని ఒక్కడంలా. ఎందుకు? వాళ్ళకి తెలుసు యేసయ్య ఉన్నాడు, ఆయన ఏర్పరచుకున్న మా సేవకుడు ఉన్నాడు. హల్లెలూయా. యేసయ్య ఉన్నాడు, అన్న ఉన్నాడు. అన్న అడవిలో పోయి నల్లమల అడవిలో పోదామన్నా పోతాం, ఆడు కూడా పెడతాం అవసరం అయితే కోటం. దేవునికి స్తోత్రం. ధన్యుణ్ణి. బిడ్డలారా, మనం ఉన్నాము అనే భరోసా దేవునికి ఉండాలి. దేవునికి ఉండాలి. నా కుమార్తె ఉందిలే అని నిన్ను బట్టి అనుకునే స్థితిలో నువ్వు ఉన్నావా? సింపుల్ మెసేజ్ రా తల్లి, ఇంకా పెద్ద సుత్యం అవసరంలో. ఎక్కువ నీకు మ్యాటర్, జస్ట్ నీకు విషయం ఉంటే రోషం వచ్చింది. ఈరోజు సిగ్గు, శరం, రోషం 2-3 వస్తాయి. స్తోత్రం. బ్యాలెన్స్ అయిపోద్ది నీ మైండ్. నా కుమార్తె ఉందలే అనుకునేటట్టు ఉన్నావా లేకపోతే ఆమె పనికిరాదు అనే స్థితిలో ఉన్నావా? నిన్ను బట్టి దేవుడు భరోసా ఉంచేటట్టు. అక్కడ ఎవరున్నారు? రాణి ఎస్తేరు ఉందిలే, మొర్దెకై ఉన్నాడులే, ప్రజలకు డోకా లేదు. 300 మందా? లక్షలాది మంది మిద్యానీయుల్ని తెరవటానికి 300 మందా? అక్కడ వ్యూహకర్త గిద్యోనున్నాళ్లే.
గిద్యోను ఉన్నాళ్లే, గిద్యోను ఒక్కడు ఉంటే చాలు 300 మంది కాదు 30 మందితో కూడా కొడతాడు మిద్యానీయుల్ని. ఎందుకంటే గిద్యోనులకు దేవుడు తోడై ఉంటాడు, అబ్రహాములకు దేవుడు తోడై ఉంటాడు, మొర్దెకేలకు దేవుడు తోడై ఉంటాడు, ఎస్తేరులకు దేవుడు తోడై ఉంటాడు. ఎస్తేరు ఒంటరి కత్తె, అంతఃపురంలోకి అడుగు పెట్టినప్పుడు ఒంటరి కత్తె. దేవుడు తోడై ఉన్న ఎస్తేరు 127 సంస్థానాలకు రాణి. దేవుడు తోడై ఉంటే ఆ ఒక్కడిని ఆధారం చేసుకుందే. తను ఎరగని మనుషుల మధ్యలోకి వెళ్ళి ఆ పోటీలో నిలబడటానికి ఎవరిని ఆధారం చేసుకొని పోయింది? తన అందాన్నో, తెలివినో, జ్ఞానాన్నో, తన వారినో కాదు, నా దేవుడున్నాడు, నా దేవుడున్నాడు, నేను నా దేవుని కొరకు, ప్రజల కొరకు ఉన్నాను, ఆయనే చూసుకుంటాడు. ఆయన చిత్తం అయితే నా తండ్రి కోరినట్టు రాణించేస్తాడు. నేను ఈ ప్రజలకు సేవ చేయాలనేది ఆయన సంకల్పం అయితే ఆయనే నాకు అవకాశం ఇస్తాడు, నా తండ్రి నాకు అవకాశం ఇస్తాడు అని అనుకుంటే అంతఃపురంలోకి అడుగుపెట్టింది. ఆమెను చూసిన వాళ్ళందరికీ దయగలిగింది. ఎంత చండాలు పోడు, ఎంత కర్కోటకుడు కూడా ఎస్తేరు ముఖం చూడగానే ఈ పెళ్ళైందిరా ఒట్టి అమాయకురాల్లాగా ఉంది అని ఆమెను చూసిన వారందరికీ దయ పుట్టేను అని రాస్తుంది. చివరికి రాజు కూడా అయిపోయారు రాణి. దేవుడు ఇలా వెతుకుతాడు సోదరే, దేవుడు ఇలా వెతుకుతాడు తమ్ముడు. ఇది నేను చెప్పాలనుకుంది. అది నీ కుటుంబానికి సంబంధించి, బంధుజనావళికి సంబంధించి, నీ చుట్టూ ఉన్న నశించిపోతున్న ఆత్మలకు సంబంధించి, నీ సమాజానికి సంబంధించి, నీ గ్రామానికి, పట్టణానికి, నీ జిల్లాకి, నీ మండలానికి, నీ రాష్ట్రానికి సంబంధించి నా తండ్రి వెతుక్కుంటా ఉంటాడు. ఎవరున్నారు, 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 ఎవరున్నారు. ఆశలు అడుగంటి వేసారిన బ్రతుకులకు ఆత్మీయత కరువై అలమటించు వారికి, ఆశలు అడుగంటి వేసారిన బ్రతుకులకు ఆత్మీయత కరువై అలమటించు వారికి ఉన్నదా ఆశలు తీర్చు తీరం, ఉన్నదా ఆత్మీయతలకు నిలయం, ఉన్నదా ఆశలు తీర్చు తీరం, ఉన్నదా ఆత్మీయతలకు నిలయం. ఆగా 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 అంతవరకే. మళ్ళీ పాట ఇంకేసైకి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఈ చరణం వరకు మీకెళ్ళి చూపిస్తున్నాను నేను. ఉన్నారా, ఉన్నారా, ఎవరున్నారు నీ గ్రామానికి? ఎవడో ఎంగడ సుబ్బే రావాలా, లేకపోతే నువ్వా? ఎవరున్నారు నీ ప్రజలకి? ఎవరున్నారు నీ కుటుంబానికి? ఎవరున్నారు దిక్కో? దేవుని ఆత్మీయతను నేర్పించడానికి ఎవరున్నారు నీ కుటుంబానికి? ఎవరున్నారు? దీపం నీ బజారుకి, నీ సమాజానికి, నీ ప్రదేశానికి, నీ ప్రజలకి ఎవరున్నారు? దీపం. దేవుడు కోరుతున్నాడు, నా కుమారి నువ్వే కావాలరా దీపం అంటున్నాడు ఈరోజు ఆయన. నా కుమారుడా, నేను నీ ప్రజలకు దీపంగా నిన్ను నిలబెట్టుకుంటాను. నా దేవుడు మాట్లాడుతున్నాడు ఈరోజు నీతో. నేను ఎన్నుకున్నాను నాయన, నువ్వే దీపానివి, నువ్వే దీపానివిరా నా కుమారుడా. నాడు ఇశ్రాయేలుకు దావీదును ఎలాగ ఏర్పరచుకుని, ఇదిగో ఆ ప్రజలకు దీపం. దేవుడు అన్నాడు, ప్రజలు అన్నారు, దావీదు కూడా అన్నాడు, నా దీపమును వెలిగించువాడవు నీవని దావీదు దేవుడిని అన్నాడు. ఇదిగో నా ప్రజలకు దీపం, దారి చూపే దిక్సూచి దావీదు దేవుడు అన్నాడు. ప్రజలేమన్నారు తెలుసా? ఇశ్రాయేలు ఒక యుద్ధంలో చేయలేక దావీదు సమస్యలితే ఇష్బీ బెనోబా అనేవాడు దావీదును చంపడానికి వస్తే అభిషై దావీదును ఆదుకొని వాడిని కొట్టి చంపుతాడు. ఆ తర్వాత ఇశ్రాయేలు మొత్తం వచ్చి అంటారు, ఇశ్రాయేలుకు దీపం వంటి వాడవైన నీవు ఇక యుద్ధము చేయవద్దు, మేం పోరాడతాం. అమ్మో దీపం వంటి వాడివి, నువ్వు ఆరిపోయావంటే అంధకారంలో ఉండాల్సి వచ్చింది అన్నారు. ఉంది బైబిల్లో ఆ మాట. అమ్మా
నీ ఇల్లు నిన్ను దీపంగా భావించిందిరా? అమ్మా, నువ్వు ఇంటికి దీపమేరా నువ్వు? అయ్యా, నీ ఇంటికి దీపం అయ్యావా నువ్వు? అమ్మా, అయ్యా, నీ ఇల్లు నిన్ను దీపంగానే భావిస్తుందా? మాకున్నాళ్లే అనే భరోసా ఉంచిందా? శాపంగా భావిస్తుందా? చెల్లి, నువ్వు దీపానివా శాపానివా? అయితే ఈరోజు పరివర్తన చెందాలి. ఏమన్నా తేడాలు ఉన్నా కూడా బ్యాలెన్స్ చేసుకొని ఈరోజు నీ దృష్టి మారాలి. నాతో ఇది మాట్లాడాడు దేవుడు. రేయ్, బతికేది 4 రోజులు, దీపంలాగా బతకాలరా. బాయ్ బతికేది 4 రోజులు, దీపంలాగా బతకాలి. వెలుగు పంచే దీపంలాగా బతకాలి. దీపంలాగా బతకాలంటే కరిగిపోవాలి, కరగాలి, కాలాలి. కరిగితేనే కాలితేనే దీపం తమ్ముడు. వెల చెల్లించాలి తమ్ముడు. దేవుని సంకల్పం చొప్పున తన తరము వారికి సేవ చేసి నిద్రించిన దావీదు. అపోస్తల కార్యం అన్నది ఆ మాట ఉంటుందిలే. నాకెళ్ళి చూడండి, ఎంతమంది క్లియర్గా అర్థమవుతుంది? నిజంగా అర్థమైతే చేతులు ఎత్తండి. అది మీరేం తిక్కలోళ్ళు కాదు, నాకు బాగా నమ్మకం మీ మీద, జ్ఞానవంతులని. నువ్వు కన్ను మూసిన నాడు మా దీపం ఆరిపోయిందన్నట్టు ఏడవాలా. నువ్వు కన్ను మూసిన నాడు దేవా యెహోవా మా దీపం ఏదనాలా. ఒక దీపం వెలిగిన వెలుగు నువ్వు వెలగాలి. నువ్వు ముసలమ్మవైనా ముసలయ్యవైనా, నువ్వు పిల్లోడివైనా, నడి వయస్కుడివైనా, యవ్వనస్తుడివైనా, నువ్వు ఎవరివైనా, నువ్వు ఎంత చదివినా, అక్షర జ్ఞానం నీకు అసలు లేకపోయినా, దేవుణ్ణి బట్టి నువ్వు దీపమై వెలగవచ్చు. ఓకే, దేవుడు అనాలి, ఈ ప్రజలకి దీపం వంటి వాడు నా కుమారుడు ఉన్నాడు, నా కుమార్తె ఉంది అని నిన్ను బట్టి దేవుడు అనాలి. అలాగే ప్రజలు కూడా అనాలి, మాకు దీపం వంటి వాడు ఉన్నాడు, మాకు దీపం లాంటిది ఉంది. నీ ఫ్యామిలీ అనాలి అండి, ఇతర ప్రజలు కూడా నిన్ను దీపం అని గుర్తించాలి. మరి ఇలా కావాలంటే నువ్వు ఆ బతుకు బతకాలి. ఇంకొకడు ఉన్నాడు, వాడు కూడా నువ్వు ఉన్నావు అనుకోవాలి. ఈ ఏరియాలో మనం తోక జాడించాలంటే కష్టంరా. ఎందుకంటే ఒకడు ఉన్నాడు, అతని పేరు పౌలు. మనం కోచ్చేష్టాలు చేస్తే ఊరుకోడు, కాళ్ళకు పెట్టి కొడతాడు, మన ఆటలు సాగనీయడ్రా. ఇక్కడ పౌలు ఉన్నాడ్రా, ఇక్కడ స్టెఫన్ ఉన్నాడ్రా, ఈ సమరయలోకి ఆ ఫిలిప్ వచ్చాడ్రా, ఇక మన ఆటలు సాగవరా. ఎవరున్నారా సమరయలో? ఎవరున్నారా? అపోస్తల కార్యం 8, ఇంటికి పోయి చదువు, ఇప్పుడొద్దు. ఎవరున్నారా సమరయలో? ఫిలిప్ ఉన్నాడ్రా. మరి ఇప్పుడు దెయ్యాలు ఏం చేయాలరా? సమరయ బయటికి వెళ్ళిపోవాలి. ఎందుకు తెలుసా? సమరయలోకి ఫిలిప్ ఎంటర్ అయ్యాడు, సత్య సంబంధి ఎంటర్ అయ్యాడు, రోషం గల భక్తుడు ఎంటర్ అయ్యాడు, పరాక్రమం కలిగిన యోధుడు ఎంటర్ అయ్యాడు. ఈ సమాజంలో ఒక మనిషి ఉందయ్యా, ప్రార్థనాపరురాలు, నిత్యం మొర్ర పెడుతుంటుంది. ఆ మహాతల్లి బోటల దెయ్యాలు అనుకోవాలి నువ్వు ఉన్నావని, సైతానుగాడు అనుకోవాలి నువ్వు ఉన్నావని. సింహస్వప్నం. వాడు దరిద్ర బోధలు చేసి జనాల్ని మోసం చేస్తే వాడి పళ్ళు రాళ్ళగొట్టి సత్యం చెప్పే నువ్వు ఉన్నావని వాడి గుండెల్లో దడబుట్టాలి. స్కేవ కొడుకులు పౌలు దెయ్యాలను ఎల్లగొడుతుంటే చూసి పౌలు, అపవిత్రాత్మ యేసు నామములో ఆజ్ఞాపిస్తున్నా పో అంటే దెయ్యాలు పోతున్నాయి. వీళ్ళు చూసి, ఓహో ఇది పెద్ద మంత్రమేం కాదురా, యేసు నామంలో పో అంటే పోతున్నాయి అనుకుని ఏదైనా ఆఫర్ దొరికిద్దేమో చూశారు. ఆఫర్ కోసం ఎదురు చూశారు. ఏదైనా దెయ్యం పెట్టినోడు ఒకడు దొరుకుతాడని. వాళ్ళ లక్కీ ఛాన్స్, ఒకడు దొరికాడు దెయ్యం పెట్టినోడు. ఇక వాడిని ఇంట్లో తీసుకెళ్ళారు. ఇంట్లో తీసుకెళ్ళి, దెయ్యమా
యేసు నామములో నీకు ఉచ్చాటం చేస్తున్నాం పో అన్నారు. అది ఆ మాట అనగానే వీళ్ళకెళ్ళి చూసింది. అప్పటిదాకా అనేది లేదు. రే దయ్యమా, యేసు నామములో ఉచ్చాటం చేస్తున్నాం పో అనగానే ఆ ఊగేది కూడా ఆగి వాళ్ళు అనుకున్నారు దీనికి అర్థం కాలేదేమని. నీకు అర్థం కాలేదా? పౌలు ఉచ్చాటం చేస్తున్నాడే యేసునామం, పౌలు చెప్పాడే యేసునామం, ఆ నామంలో ఓ అంటే అది ఒరే యేసు ఎవరో తెలుసు, ఆయన దైవ కుమారుడు. పౌలు ఎవరో తెలుసు, అతడు వెరీ డేంజర్, ఆ యేసు భక్తుడు. మీరెవర్రా ఒరే అని ఎగిరింది. ఎగిరేసరికి పరారు. ఇద్దరు చిక్కారు. వాళ్ళని ఎట్టగొట్టిందో రాసింది బైబిల్లో. బట్టలు ఊడిందాకా కొట్టిందంట. అంటే దెయ్యానికి కూడా తెలుసు ఈ సమాజంలో ఫలానా మనిషి ఉంది, ఈ సమాజంలో ఫలానా మనిషి ఉన్నారు, ఇక్కడ నా ఆటలు సాగవు, నేను చెప్పే అబద్ధాలు సాగవు, నేను వేసే మాయ నాటకాలు సాగవు, నేను చేసే మోసాలు ఇక్కడ ఉడకవు. ఎందుకంటే ఇక్కడ సత్యం ఎరిగినటువంటి భక్తి పరులు ఉన్నారు, పరిశుద్ధాత్మను గలవారు ఉన్నారు, యేసుని ఆత్మతో సత్యముతో ఆరాధించేటువంటి భక్తి పరులు, రోషము కలిగిన వారు, సత్య సంబంధులు, నీతి ప్రవర్తన గలవారు ఉన్నారు. మన ఆటలు సాగవు ఇక్కడ. దెయ్యాలు కూడా అనుకుంటే తెలుసా మీకు? అనుకుంటే అవి కూడా కమిటీ మీటింగ్ వేసుకుంటే ఏ ఏరియాలో ఎవరెవరు ఉన్నారని వాటికి మీటింగ్లు ఉంటాయి, కమిటీ మీటింగ్లు ఉంటాయి. దెయ్యాలకు కూడా తెలీదా మీకు? అయ్యో గుంపులు ఉంటాయి. అవి మీటింగ్ ఎందుకు వేసుకోవు? వాటికి మీటింగులు ఉంటాయి. ఆ మీటింగులో డిస్కషన్ చేస్తాయి. చిలకలూరిపేటలో ఎవరు ఉన్నారో, గుంటూరు జిల్లాలో ఎవరు ఉన్నారో, నరసరావుపేటలో ఎవరు ఉన్నారో, ఏమండి ఒంగోలులో ఎవరు ఉన్నారో, చిత్తూరులో ఎవరు ఉన్నారో, ఏమండి విజయవాడలో ఎవరు ఉన్నారో, ఎక్కడెక్కడ ఎవరెవరు ఉన్నారు, ఏ ఏరియాలో ఎవరు కాసుకొని ఉన్నారు, ఎక్కడెక్కడ దేవుడు దూతలు ఉన్నారు, ఏ జోన్స్ ఎక్కడ ఎవరి పహారాలో ఉన్నాయి, ఎక్కడ ఆటలు సాగుతాయి, ఎక్కడ ఆటలు సాగవు, దెయ్యాలకు తెలుసు. కొంతమంది భక్తులు దెయ్యాల గుండెల్లో నిద్రపోయారు. ఈ మధ్యాహ్న కాలంలో ముగ్గురిని గూర్చి నేను మీకు అందించాను. నంబర్ 1, దేవుడు ఫలానా ప్రదేశానికి ఎవరు అంటే నాకు ఉన్నాడు, నాకు ఉన్నది అని అనుకునే స్థితిలో నువ్వు ఉండాలి. ఫ్యామిలీ, మాకు దీపం ఉంది, మాకు దీపం లాంటి భక్తిపరుడు ఉన్నాడు, మమ్మల్ని అందరినీ ఆ భక్తిలో నడిపించే యోధుడు ఉన్నాడు, మాకు దీపం లాంటి మనిషి ఉంది. ఒక తల్లిగానో, అక్కగానో, చెల్లిగానో, భార్యగానో, అమ్మగానో దీపమై ఉండాలమ్మా. అయ్యా దీపం నిన్ను ఆ విధంగా అనుకునే స్థితికి నువ్వు ఎదగాలి. ఇంకంతే, ఇంక వేరే సందేశం ఏమి లేదమ్మా. ఇంక అప్పుల గురించి, బాధల గురించి, సమస్యల గురించి, రోగాల గురించి, నొప్పుల గురించి ఆలోచించవాకు నాన్న. అవన్నీ పిల్లలు కంగారు పడేవి, అవన్నీ పెద్దలు కాదు, పిల్లలు కంగారు పడే. నువ్వు పెద్దవి. వాటి విషయంలో కంగారు పడే వాళ్ళని ఆదరించాల్సిన వ్యక్తివి నువ్వు. నువ్వెట్లా కంగారు పడతావు వాటి గురించి? నాకు తెలియదు అయింది. దేవుని సమయం ఆసన్నమైనప్పుడు అప్పులు కాదు, రోగాలు కాదు, ఏవి అడ్రస్ ఉండవు. ఇందాక విన్నారుగా సాక్ష్యాలు. క్యాన్సర్లే అడ్రస్ లేకుండా పోయినాయి. క్యాన్సర్లే అడ్రస్ లేకుండా పోయి రిపోర్టు, క్యాన్సర్ ఉందన్న రిపోర్టు, క్యాన్సర్ లేదని వచ్చింది నెగిటివ్ రిపోర్టు, పాజిటివ్ రిపోర్ట్, రెండు చూపించాడుగా. ఇందాక శామ్యూల్ అని చూపించింది. అది ఆయన తీసేదలుచుకున్నప్పుడు, సమయం ఆసన్నమైనప్పుడు ఎంతలో రోగం కూడా నిన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయింది. ఎంతలో అప్పులు కూడా అడ్రస్ లేకుండా పోతాయి. అస్సలు వాటిని లక్ష్య పెట్టద్దు. నీకు ఒకటే,
నువ్వు దేవునితో ఈరోజు చెప్పాలి, దేవా ఇదిగో నేనున్నాను. దేవుడు అడుగుతాడండి ఇట్లా. మీకు బైబిల్లో చూపించదా? ఇట్లా వెతుకుతాడు, ఇట్లా అడుగుతాడని ఒక్క వచనం చూపించి ప్రార్థన చేస్తా. దేవుడు ఇట్లా ఎత్తుక్కుంటాడు, ఇట్లా అడుగుతాడని ఒక వచనం చూపించి ప్రార్థన చేస్తా. సింపుల్. యెషయా గ్రంథం 6:8 అంతే. అప్పుడు నేను ఎవని పంపెదను? వాళ్ళంత ఈని శామ్యుయల్. ఈ కాలుతున్నాయి. యెషయా గ్రంథం 6:8. అప్పుడు నేను ఎవని యెషయా గ్రంథము 6:8. అప్పుడు నేను ఎవని పంపెదను? మా నిమిత్తము ఎవడు పోవునని ప్రభువు సెలవయ్యగా వింటిని. అంతటా నేను చిత్తగించుము, నేనున్నాను, నన్ను చూడండి ఎంత జాలిగా అడుగుతున్నాడు ఆయన. నాకెవరున్నారు అన్నట్టు అడుగుతున్నాడు చూడు దేవుడు. ఎవని పంపేదను? మా నిమిత్తం ఎవడు పోవును? నాకెవరున్నారు? బాబా ఎంత బాధాకరమైన విషయం. నేను ఏడ్చానండి దేవుని పాదాలు పట్టుకొని. నేనున్నానయ్యా, నేనున్నాను ప్రభువా, కానీ నాకంత తెలివి లేదు తండ్రి, నాకంత బలం లేదు, నాకంత నిగ్రహ శక్తి లేదు, నాకంత జ్ఞానం లేదు. కానీ నీ కోసం పరిగెత్తడానికి, నీ చిత్తం చేయటానికి ఇదిగో నేనున్నానయ్యా, నేనున్నాను ప్రభువా. సరే రా, చాలు, నేనున్నాను అన్నావుగా, రా, నేను నిన్నే పంపుతారా. నాకు జ్ఞానం లేదయ్యా, నేను ఇస్తా. నాకు తెలివి లేదయ్యా, నేను ఇస్తా. నాకు యోగ్యత లేదయ్యా, నా కృపనిస్తా. నాకు నిగ్రహ శక్తి లేదయ్యా, నేను ఇస్తా. నాకు అందుబాటులో ఉండు. నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు, నాకు చాలు. నేను పట్టించుకోకుండా లేనండి. నేను ఎవరిని పంపేదనో, మా నిమిత్తం ఎవడు పోవనంటే ఎవడనో పిలుస్తున్నాడే నాకెందుకు అనుకుంటా తిరగలేదు. నేనున్నానయ్యా అని ఆయన కాళ్ళు పట్టుకొని ఏడ్చా. కృప చూపాడు, నా బతుకు ధన్యమైంది. ఎందుకంటే అంత పొదుపు కొడతారు? ఏదో మొదలుపెట్టి కొడుతున్నారులే, అయిపోయేటప్పుడు నీళ్లు తాగుదాం నేను అనుకుంటే, ఈ అంశం నిజంగా నీలో నాటబడితే నువ్వు బాప్తీసం పొందకుండా ఉండలేవు. ఎందుకంటే సమాజాన్ని వెలిగించాలి, కుటుంబాన్ని వెలిగించాలి అంటే ముందు నువ్వు వెలిగించబడాలి కదా. వాళ్ళందరినీ పాపాలలో నుంచి, శాపంలో నుంచి, సాతాను కట్లలో నుంచి బయటికి తేవాలంటే నువ్వు ముందు బయటికి రావాలిగా. అవునా? నువ్వు బయటికి రావాలంటే ముందు నువ్వు బాప్తీసం పొంది పాపాలు కడిగేసుకోవాలిగా. ఈ మ్యాటర్ నీకు అర్థమైతే నువ్వు రక్షణ పొందకుండా నిన్ను ఎవ్వడు ఆపలేడు. ఈ మ్యాటర్ నీకు అర్థమైతే నువ్వు సేవ చేయకుండా నిన్నెవడు ఆపలేడు. ఈ మ్యాటర్ నీకు అర్థమైతే నువ్వు ఆత్మని రక్షించకుండా, సువార్త చెప్పకుండా, ఆత్మల కొరకు భారం కలిగి ఉండకుండా నిన్నెవడు ఆపలేడో. పంచభక్ష పరమాణాలు తిని బతికినా బాయ్, ఎన్నేళ్ళమ్మా బతికేదే? ఎన్నేళ్ళమ్మా? ఎగిరెగిరి బతికిన ఒక 30-40 ఏళ్ళు ఉంటాయమ్మా. ఆ తర్వాత ఇక అంతకు మించి బతికినా కూడా ఆ బతుకంత దరిద్రం, వాడు దాన్ని ఈడు తిట్టి వాడు కొట్టి, ఆ ఉన్నది కొద్ది సంవత్సరాలు, అది కూడా అన్నీ బాగుండి దేవుడు అవకాశం ఇస్తే బతుకుతాం, లేకపోతే ఎప్పుడు ఎగిరిపోయిందో తెలియదు. చిలక బతికేది 4 రోజులు. ఎన్ని రోజులు అక్కాయ్? ఎన్ని రోజులు అన్నాయి? 4. ఆయన కొరకు బతికి, ఆయన చిత్తం చేసి సమాజాన్ని వెలిగించి సావాలి తమ్ముడా. నువ్వే తాగుబోతువై ఉండి తాగుబోతులనే మారుస్తావు తమ్ముడు. నువ్వు ఆ తాగుబోతు జీవితాలు మార్చబడాలంటే నువ్వు అందులోంచి బయటికి రావాలి. ఈ మధ్యకాలంలో ఒక తమ్ముడిని చూశాను నేను, ఇక్కడ ఏడో ఉండాలే, సుమలత భర్త. అడుగు రైట్, వెరీ నిలబడి భయంకరమైన త్రాగుడు వ్యసనానికి బానిసైన వ్యక్తి. ఈరోజు ఆ జీవితం మార్చబడి ప్రభువుని హత్తుకొని ఒక దీపం అయిపోయాడు దేవుని కృపలో.
అనేక మందిని ప్రభు సువార్త చెప్పి తన మారిన జీవిత సాక్ష్యాన్ని చూపి అనేక మందిని కొంతమందిని తీసుకొచ్చి రక్షణ నడిపిస్తున్నాడు. ఎంత ఆశ్చర్యమో. ఇంకొక బ్రదర్ని చూశాను నేను. ఆ బ్రదర్ అయితే నాకు తెలిసి ఇప్పటికి 70-80 మందిని కలిదిచ్చాడు. మనిషి చూస్తే పిచ్చోడ్లాగా ఉంటాడు. ఏడున్నాడు, ఈ మధ్యలో ఏడో ఉన్నాడు. చాలా మందిని కలిదిచ్చాడు. అసలు జీవితాలండి, మనిషి చూస్తే మళ్ళీ పిచ్చోళ్ళలాగా, కానీ వాళ్ళు సమాజాలకి దీపాలయ్యారండి, దీపాలయ్యారు. ఎన్ని రోజులు బతికేది? ఎన్ని రోజులు, ఎంతవరకు? కానీ ఊపిరి దేవుడు తీసుకున్నాక ఇదిగో శరీరాన్ని అట్లా బండబెడితే సమాజం సాక్ష్యం ఇవ్వాలి. దేవుడు లేచి నిలబడి స్వాగతం పలకాలి నీకు నాకు. రా నా కుమారి, రా నా కుమారుడా, రా. తెలియని దినాల్లో తెలియనట్టు బతికినా తెలిసిన తర్వాత నా కోసం అంకితమై చాలా కష్టపడ్డావు తల్లిదా అని నిన్ను నా యేసయ్య చేతుల్లో తీసుకొని తన గుండెకి హత్తుకుంటాడు. హత్తుకోవాలి. అది బతుకు. ఆ బతుకు బతకాలి. అది కాకిలా కలకాలం బతికంటే హంసలో 6 నెలలు బతకమన్నాడు. సమాజాన్ని వెలిగించేటువంటి జీవితం, 10 మందికి ఆసరా అయ్యే జీవితం, కుటుంబానికి దీపం అయ్యే జీవితం, పుట్టిన గ్రామానికి రక్షణకరమైన జీవితం. ఏ పొద్దు అప్పులు తిప్పలు బాధలు ఇరుకులు ఇబ్బందులు వీటిని లెక్క చేయవాకండి. నేను చెప్పిన వాటిని మీరు తీసుకున్నట్టయితే ధన్య చరితులు అవుతారు.